ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ఋతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే బోయాజు కలిగి ఉన్న ప్రేమ, దాతృత్వము, సత్ప్రవర్తనను గుర్తించిన తన పనివారు బోయాజును ఆశీర్వదిస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, బోయాజు ఐశ్వర్యవంతుడైన, యథార్థత గలవాడు, పనివారి ఎడల, పేదవారి ఎడల ప్రేమ గలవాడు, శ్రద్ధ వహించేవాడు గనుక నేడు నీవు కూడా ఎన్ని ఆస్తిపాస్తులున్నా బోయాజు వలె ప్రేమగల స్వభావము, దయగల స్వభావము కలిగి నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మొదటిగా నీవు దేవుని చేతుల్లోనికి రావాలి. రెండవదిగా నీవు దేవుని స్వభావము కలిగి, అనగా పసిపిల్లవానిగా నీవు జీవించాలి. మూడవదిగా దేవునిని వెంబడించే శిష్యునిగా నీవు మారిపోవాలి. ఎవరైతే దేవుని చేతుల్లోనికి వస్తారో, పసిపిల్లవాని స్వభావం కలిగి జీవిస్తారో, ఆయనను వెంబడించే శిష్యునిగా మారుతారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాకరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. యెహోవా నిన్ను ఆశీర్వదించును కాక అనే ఈ వాగ్దానము మా జీవితాల్లో నెరవేరునట్లు ప్రభువా అట్టి కృపను మాకు దయచేయండి. అట్టి జీవితాన్ని మేము కలిగి జీవించడానికి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునేలాగున అట్టి కృప ఆశీర్వాదాలను మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.